సుప్రీంకోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. భారత పౌరుల వ్యక్తిగత గోప్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని దేశ అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. దేశంలో వ్యాపారం చేయాలంటే భారత రాజ్యాంగాన్ని గౌరవించాల్సిందేనని, రాజ్యాంగ విలువ నిబంధనలను పాటించి తీరాలని స్పష్టమైతే చేసింది. వాట్సాప్కు సుప్రీంకోర్టు సీరియస్ అయితే వార్నింగ్ అయితే ఇచ్చింది. రాజ్యాంగ నిబంధనలు పాటించకపోతే దేశం విడిచి వెళ్ళిపోండి వాట్సాప్ను హెచ్చరించింది. ఎస్, వాట్సాప్ మనకి ఏ రకంగా యూజ్ అవుతుంది, తెల్లారి విషెస్ పెట్టుకోవటం దగ్గర నుంచి నైట్ పడుకునే విషెస్ పెట్టుకోవటం వరకు కూడా వాట్సాప్ని విపరీతంగా యూజ్ చేస్తున్న పరిస్థితి. మరి మన దేశం ద్వారా ఎంతో ఆదాయాలు పొందుతున్న వాట్సాప్ లాంటి దిగ్గజం మరి మన దేశ ఆదాయాన్ని కొల్లగొడుతున్న అది మన దేశం ఏదైతే రాజ్యాంగ విలువలు ఉన్నాయో, మన రాజ్యాంగ నిబంధనలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పాటించాల్సిన బాధ్యత వాట్సాప్ మీద ఉంటుంది. లేకపోతే దయచేసి మీ పెట్టే పేడ సర్దుకుని మీరు వెళ్ళిపోవచ్చని సుప్రీంకోర్టు చాలా సీరియస్ వార్నింగ్ అయితే ఇచ్చింది. ఆ నిబంధనలన్నీ కూడా కంపల్సరీ పాటించాలి అని చెప్పి అయితే తెలియజేసింది. ఇక అదేవిధంగా చూసుకుంటే రాజ్యాంగ నిబంధనలు పాటించకుంటే మరి దేశం విడిచి వెళ్లాల్సింది. వాట్సాప్ మాతృ సంస్థ మోటాకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం జరిగిన విచారణలో వాట్సాప్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు మంగళవారం జరిగిన విచారణలో వాట్సాప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. వ్యక్తిగత గోప్యత ఉల్లంఘన విషయంలో వాట్సాప్ తీరుపై అత్యున్నత న్యాయస్థానం ఫైర్ అయింది. వాట్సాప్ యూజర్ల వివరాలను డేటా మెటాతో పంచుకునేందుకు వీలు లేదని స్పష్టం చేసింది. డేటా షేరింగ్, మార్కెటింగ్ ఆధిపత్యానికి సంబంధించి గత నెలలో ఎన్టీఎల్టీ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ వాట్సాప్ మెటా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సహా పలువురు దాఖలు చేసిన అప్పీళ్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా వాట్సాప్పై సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ సీరియస్గా వ్యాఖ్యలు చేశారు. మీరు మా దేశ పౌరుల గోప్యతతో ఆడుకోలేరు, మా డేటాలో ఒక అంకెను కూడా పంచుకోవడానికి మేము అనుమతించబోము అని సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ అమెరికా సంస్థ మెటాకు తేల్చైతే చెప్పడం అయితే జరిగింది. మరి దీన్ని మనందరం కూడా స్వాగతించాలి. ఎందుకంటే మన యొక్క గోప్యత అనేది, మన యొక్క వ్యక్తిగత గోప్యత అనేది కూడా బయటికి వెళ్ళిపోయే ప్రమాదం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఇక ట్రంప్ ఒత్తిడితోనే మోడీ ట్రేడ్ డీల్ అని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శలు అయితే గుప్పించారు. 4 నెలలుగా నిలిచిపోయిన భారత్ అమెరికా ట్రేడ్ డీల్పై ఇంత అకస్మాత్తుగా సంతకాలు జరగడంపై కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ రాహుల్ గాంధీ పలు ప్రశ్నలు గుప్పించారు. ఈ డీల్ వివరాలు కేంద్రం వెల్లడించాలని డిమాండ్ చేశారు. ట్రంప్ ఒత్తిడితోనే మోడీ ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నారని, దేశానికి అమ్మకానికి పెట్టారని, తమ ఇమేజ్ ఎక్కడ దెబ్బతింటుందో అని మోడీ భయపడిపోయారని పార్లమెంట్ బయట మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ అయితే విమర్శించారు. ప్రధాని మోడీ వణుకుతున్నారు. భారత్ అమెరికా ట్రేడ్ డీల్ 4 నెలలుగా నిలిచిపోయింది. దానిపై సోమవారం రాత్రి నరేంద్ర మోడీ సంతకం చేశారని, ఆయనపై తీవ్ర ఒత్తిడి ఉందని చెప్పి దేశాన్ని అమ్మేస్తున్నారని చెప్పి రాహుల్ గాంధీ చెప్పడం అయితే జరిగింది. మీరేమనుకుంటున్నారు? నరేంద్ర మోడీ తన చాకచక్యంతో మరి అమెరికాతో సత్సంబంధాలు కలిగి ఉండడం ద్వారా వాణిజ్యాన్ని డెవలప్ చేసుకుని ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నారు అనుకుంటున్నారా, లేదంటే రాహుల్ గాంధీ చెప్పినట్టు దేశాన్ని అమ్మేశారు అనుకుంటున్నారు? మీరు కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. ఇక అదేవిధంగా ఏలూరు జిల్లాలో 500 ఎకరాల్లో కోకో సిటీ ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ ఏలూరు జిల్లాలో సుమారుగా 500 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ స్థాయిలో కోకో సిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై సచివాలయంలో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ కోకో సిటీలో సాగు, ప్రాసెసింగ్, మార్కెటింగ్ వంటి అన్ని ప్రక్రియలు ఒకే చోట ఉండేలా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో దీన్ని అభివృద్ధి చేయాలని ఆయన స్పష్టం చేశారు. దీంతో పాటుగా మామిడి, జీడి మామిడి, కొబ్బరి తోటల్లో కోకోను అంతర పంటగా సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని చంద్రబాబు సూచించారు. మనందరికీ తెలుసు, కోనసీమ జిల్లాల్లో మరి కొబ్బరి చెట్లు ఏ విధంగా ఉంటాయో, కేరళ తర్వాత అంత కొబ్బరి చెట్లు ఉండి కొబ్బరి సాగు ఎక్కువగా ఉండేది మరి ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ. అలాంటి కోనసీమ మరి కోకో ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా మరి ఉండాలి. అలాగే మామిడి, జీడి మామిడి తోటల్లో కూడా మరి ఈ కోకో యొక్క చెట్లను పెంపకం ద్వారా తద్వారా రైతుల్ని అభివృద్ధి పదంగా ముందుకు తీసుకువెళ్ళాలి. జిల్లాలో అలాగే ఏలూరు జిల్లాలో సుమారుగా 500 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ స్థాయిలో కోకో సిటీ కూడా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను మరి ఆదేశించారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలైన సచివాలయంలో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ కీలక నిర్ణయం అయితే చంద్రబాబు అయితే తీసుకున్నారని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా ఫోన్ నెంబర్ బ్లాక్ చేశాడని ప్రియుడిని చంపిన ప్రియురాలు. కేవలం ఫోన్ నెంబర్ బ్లాక్ చేశాడనే కోపంతో ఓ యువతి కత్తితో తన ప్రియుడిని పొడిచింది. దీంతో ఆ యువకుడు అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటన ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ జిల్లా సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కాంతా ప్రసాద్
సూర్యవంశీ అనే 25 ఏళ్ల యువకుడు శుభం విహార్ టీచర్స్ కాలనీలోని ఓ ఇంట్లో అద్దెకుంటున్నాడు. అతను స్థానిక హోటల్లో పనిచేస్తూ ఉన్నాడు. నిందితురాలికి అతని మధ్య కొంతకాలంగా పరిచయం, ప్రేమ వ్యవహారంగా మారింది. ఏదేమైనా కూడా ఆమె నెంబర్ని అతను బ్లాక్ చేశాడు. మరి కారణాలు ఏంటి అనేది మనకు తెలియదు. మరి ఎప్పుడైతే బ్లాక్ చేశారో ఆమె వెళ్ళి కత్తితో పొడి చేసింది, అతను అయితే చనిపోయాడు. రానున్న రోజుల్లో ఇలాంటి విపరీత పోకడలు అయితే మనం చూస్తున్నాం. అది అబ్బాయిని చంపిన, అమ్మాయిని చంపిన, ఇది తీవ్రమైన నేరం కాబట్టి సంయమనం పాటించాలి యువత. మరి మంచి మార్గం వైపు, సన్మార్గం వైపు వెళ్ళాలని మేధావులు చెప్తున్న పరిస్థితి. మీరేమనుకుంటున్నారు ఈ విషయంలో? కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక అదేవిధంగా జిల్లాలో మంత్రులందరూ కూడా జిల్లాలోనే ఉండాలి, ప్రతి స్థానం ఖచ్చితంగా గెలవాల్సిందే, పార్లమెంట్ ఇన్ఛార్జీలదే బాధ్యతని, 90% మున్సిపాలిటీలు గెలుస్తున్నామని, ప్రతిదీ గెలవాలని మంత్రులు, ఇన్ఛార్జీలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. అంతకుముందు గత ఎన్నికల్లో జరిగిన ఉప ఎన్నికలు కావచ్చు, గతంలో జరిగిన ఉప ఎన్నికలు కావచ్చు, మొన్న జరిగిన మరి పంచాయతీ ఎన్నికలు కావచ్చు, విజయ దుందుబి మోగించారు. అన్నీ తానై తన భుజస్కంధాల మీద వేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి దీన్ని కూడా ఎటువంటి పరిస్థితుల్లో గెలిచి తీరాలి. ఎవరైతే అభ్యర్థులను మీరు ప్రకటిస్తున్నారో అభ్యర్థులను గెలిపించి తీరాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉంటుంది. ప్రతి స్థానం కూడా గెలవాల్సిందే కాబట్టి గెలుపే లక్ష్యంగా, విజయమే లక్ష్యంగా ప్రభుత్వం ఏవేవైతే మంచి పనులు చేస్తుందో ప్రజలకు వివరిస్తూ తద్వారా కాంగ్రెస్ యొక్క జెండాను జయకేతనం ఎగరవేయాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం అయితే జరిగింది. మరి మంత్రులందరూ జిల్లాలకు వెళ్లాలని, రోజువారీగా రిపోర్ట్ తనకు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. మున్సిపల్ ఎన్నికల వేళ జూబ్లీహిల్స్ రోడ్ నివాసం మంత్రులతో, పార్లమెంట్ ఇన్ఛార్జీలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. సర్వేల్లో వెనుకబడిన మున్సిపాలిటీలను సీఎం విశ్లేషించారు. మంత్రులందరూ జిల్లాలకు వెళ్లి వెనుకబడిన మున్సిపాలిటీలను విశ్లేషించాలన్నారు. రోజువారీ రిపోర్ట్ తనకు అందించాలని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ ఆశించి బాగపడ్డ నేతలను బుజ్జగించాలన్నారు. అందరూ సమిష్టిగా పనిచేయాలని, ఒక్క ఓటు కూడా చేరకుండా జాగ్రత్త పడాలన్నారు. ఖచ్చితంగా అన్ని స్థానాలు గెలిచి తీరాల్సిందేనన్నారు. పాత కొత్త నేతలందరూ సమన్వయంతో ముందుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇక నియోజకవర్గ ఇన్ఛార్జీలతో గెలుపు బాధ్యతని మరొకసారి ఆయన పునరుద్ఘాటించడం అయితే జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో ఈ రానున్న ఇప్పుడు జరగబోతున్న 11వ తేదీన పోలింగ్ జరగబోతుంది. ఈ రానున్న ఎన్నికల్లో ఎటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మోగించాలని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే తేల్చి చెప్పారు. మీరు అలాగే కాదు, వెనుకబడిన ఏవైతే నియోజకవర్గాలు ఉన్నాయో, గెలుపుకి ఆమడ దూరంలో ఉన్నాయో, ఎందుకు అంత దూరంలో ఉన్నాయి, దాని గురించి విశ్లేషించాలి. ప్రతిరోజు నా రిపోర్టు, డైలీ రిపోర్టు కావాలని కూడా చెప్పడం జరిగింది. ఇన్ఛార్జీలదే, మంత్రులదే అక్కడ బాధ్యత ఉందని కూడా ఆయన ఒకటిసారి తెలియజేయడం అయితే జరిగింది. మరి రానున్న ఎన్నికల, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన జెండాను ఎగరవేసి ముందుకు